देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे తింటే మామూలు రైస్ బ్రౌన్ రైస్ తింటే ఉండట్లేదు, కొంచెం అదే తింటున్నా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిన్నప్పుడు ఫ్లోటింగ్ లాగా వచ్చేస్తుంది, వాటర్ లాగా. ఏంటవుతుందమ్మా, మీకు నిద్ర పడుతుందా? నిద్ర చాలా తక్కువ అండి నాకు అసలు. ఆకలేస్తుందమ్మా? ఆకలి ఒక పూట బాగా తినగలుగుతాను అండి, రెండో పూట నార్మల్ బ్రేక్. పొద్దున ఏం చేస్తారు? మార్నింగ్ లేసి ఏదో ఒకటి ఇంట్లో చేస్తూనే ఉంటాను. స్పెసిఫిక్ గా ఈ క్వాంటిటీ ఎంతవరకు తీసుకుంటారు? క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారు, కానీ క్వాంటిటీ ఇడ్లీ తింటే 4, 5, 6 వరకు తినగలుగుతాను. 4 తినగలుగుతారు. అలాగే దోశ తింటే. అంటే మా ఆలోచన ఏంటంటే పొద్దున్నే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి క్వాలిటీ ఫుడ్. దాని నుంచి 20% తగ్గించి మధ్యాహ్నం తీసుకోవాలి. దాని నుంచి 50% తగ్గించి ఈవినింగ్ డిన్నర్ లో 60-70% తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఎక్కట్లేదు అట్లా ఏమి ఇదిగాని కాదు, అంతకన్నా తీసుకోలేకపోతున్నాం కూడా. ఇంకా కూడా మీరు ఏదన్నా లైట్ గా మనకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ కానీ. అప్పుడు ఏమవుతుందంటేనండి ఆకలి వేసేస్తుంది మళ్ళీ 10 కల్లా. ఆ టైంలో మేము మాక్సిమం 7 కల్లా 6 కల్లా తినేసేస్తాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మజ్జిగలో ఏదన్నా మీరు తేనె కానీ లేదా పాలల్లో మంచి నెయ్యి కానీ నెయ్యి తీసుకున్నారనుకోండి మీరు సాయంకాలం 4-5 ప్రాంతంలో, అంటే ఇంకా సాయం సంధ్య సమయం కంటే ముందే తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఇది 15 years బ్యాక్ వచ్చిందండి, అప్పుడు ఆయుర్వేదం వాడానండి. పోతాయమ్మా, ఇవి పోవడానికి పెద్ద విశేషం ఏం లేదు. దీని గురించి మీరు అసలు పెద్దగా ఆలోచించకండి. బాడీ స్వెల్లింగ్ వచ్చేస్తుందండి, ఎందుకో నాకు తెలియదు కానీ బ్లోటింగ్ అది వాటర్ లాగా రిటైన్. అంటే మీకు ఇప్పుడు మంత్లీ సిస్టమ్ లేదండి, పోయిందండి. అది కూడా ఒక 5 years అయిపోయి 6 years అవుతుంది. రాత్రులు ఏమైనా ఇస్తారమ్మా? ఎక్కువ టైమే నీ వాటర్ తాగుతున్నాను. అవునమ్మా, ఎన్నిసార్లు ఇస్తారు? వాటర్ తాగిన తర్వాత ఒక 2-3 times లెగిస్తానండి. అంటే రాత్రి కూడా నీరు తాగుతారా? తాగుతున్నా, పగలు తక్కువ అయిపోయినప్పుడు నైట్ ఎక్కువ తాగుతున్నాను. వద్దు, దా చేయకూడదమ్మా. మీరేం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపాలు అంటే సాయం సంధ్య సమయానికి ముందే వాటర్ తీసుకోండి. మీరు అంత తీసుకున్నా దాహం వేసినట్టు ఉంటుందండి. ఇంకా అప్పుడు అక్కర్లేదు అది, ఎందుకంటే కొంచెం అసలు ఒకప్పుడు తాగేదాన్ని కాదండి, అట్లాంటిది నాకు ఈవినింగ్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. అంటే బాడీ హీట్ లాగా డ్రై అయిపోయి నాకు కంపల్సరీ 2-3 liters తాగేస్తున్నానండి. 6 తర్వాత ఎక్కువ తాగుతున్నా. మీకు ఇప్పుడు నేను ఇస్తానమ్మా అవి. అయితే ఇప్పుడు నేను మెడిసిన్స్ ఇచ్చానంటే ఒక 10 days మీరు నాన్ వెజ్ తీసుకోకూడదు. నేను ఇచ్చి ఒక రకమైన 10 days కంపల్సరీ తీసుకోకూడదు. తీసుకుంటే ప్రమాదం, అది కూడా చెప్తున్నాను. ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, బాగా నీరండి వాళ్ళు ఏమనుకుంటారో అని నేను కొంచెం బిర్యానీ 2 ముక్కలు ఇస్తున్నాను, అటువంటిది కూడా కుదరదమ్మా. అలా అయితేనే మీరు ఈ 10 tablets యూజ్ చేయండి. మీకు ఇవి పోతాయి. ఈ స్వెల్లింగ్ అంటున్నారు కదా, ఈ స్వెల్లింగ్ అవి పోతాయి. అందుకని ఈ 10 days మీరు లేదు, ఇప్పుడు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిన తర్వాత అయినా ఎప్పుడైతే నేను చేయాలనుకున్నా ఆ రోజు ఫ్రమ్ ది బిగినింగ్ డే నుంచి మీరు తీసుకోవడానికి లేదు. ఈ రోజు మీరు నాన్ వెజ్ తీసుకోలేదు, రేపు పొద్దున స్టార్ట్ చేయండి. అయిపోయిన తర్వాత కూడా ఒక రోజు అయిన తర్వాత ఇచ్చేయండి. అది ఇచ్చేదే మేము 7 ఇస్తాం, ఎందుకంటే ఎక్కువ ఇవ్వం. ఆ 7 ఒక డోస్ అమ్మది. ఆ డోస్ తోటి మీకు ఈ ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు సరిపోతాయి. ఏది కూడా తీసుకోండి, ఓన్లీ వెజిటబుల్, పప్పు అన్ని అవన్నీ కూడా మీకు వెజిటబుల్. దుంపకూరలు మానేస్తే మరీ మంచిది. తక్కువేనండి, మరీ ఎక్కువేం తినము అవేమి. అంత హెల్తీగానే తింటాం కానండి. ఈ నొప్పి అసలు కూర్చోలేకుండా పోతాము. సినిమాకి వెళ్ళినా కూడా టకటక సౌండ్లు అండి. ఇది ఒకటి కాలు ఆ సౌండ్ అంటే అందులో కార్ట్లేజ్ లేదమ్మా. కార్ట్లేజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అది మళ్ళీ బ్యాక్ అవుతుంది, రివర్స్ అవుతుంది. మీకు 75 years అవుతుంది. అందరికీ నమస్కారం అండి. వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరందరూ మీ బిజీ లైఫ్లో బిజీగా ఉండొచ్చు, మంచి చేసే సమయం లేకపోవచ్చు, సమస్యలు ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడలేకపోవచ్చు. కానీ మేము పెట్టే వీడియోస్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు మాతో కలిసి సపోర్ట్ చేసినట్లే, మీరు మాకు సహాయం చేసినట్లే. మీ చేతుల్లోనే ఉంది చిన్న పని, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. అది కూడా మీరు చేయలేనట్లయితే మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని ఏమనుకోవాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నమస్కారం.